గత వారం రోజుల నుంచి తిరుపతి లడ్డూల విషయంలో వైసీపీ బ్యాచ్ లడ్డూలో కల్తీ లేదు పోస్టర్లు వేసి మమ్మల్ని తప్పుదో పట్టించినారని చెప్పి వైసీపీ వాళ్ళు మళ్ళీ రోడ్డు ఎక్కడం సిగ్గుసేటు. కల్తీ లేదని మీకు ఎవరు చెప్పినారు? కల్తీ లేదని మీకు తెలుసా? అది కొవ్వు, జంతు కొవ్వు, ఇంకో కొవ్వు, మీకు కెమికల్ ఉందో, ఇవన్నీ ఏ కొవ్వు కలిసిందో అవన్నీ అవసరం లేదు. కానీ కల్తీ ఉందా లేదా వైసీపీకి అన్నీ తెలుసు. మీరు రోడ్డు ఎక్కి ఇంకా మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కదా, మీరు 151 సీట్లు ఉన్నప్పుడు కదా ఇంకా పెత్తనం చెలాయించాలంటే ఇక్కడ గిట్టుబాటు కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు మౌనంగా ఉండాలని అనుకుంటున్నారేమో మీరు. పవన్ కళ్యాణ్ గారు సాయిగా చేస్తే ఈ మీడియా ముందుకు జనసేన సైనికులు ఎట్లా వస్తారో మీకు తెలుసు. మేము చిన్న దొంగతనం చేసినాం, 70,000 దొంగతనం చేసినట్లు. మీరు తిరుపతిలో హుండీ డబ్బులు 70,000 మాత్రమే దొంగతనం చేసినామని మీరే మీ నోటు కూడా చెప్పినారు జగన్ గారు. అలాగే ఏదో ఒకరోజు చిన్న కల్తీ జరిగిందని చెప్పి మీ నోటితోనే వస్తుంది. నెక్స్ట్ మీకు సిగ్గు కాదా జగన్ గారు మీ ప్రభుత్వానికి? ఆమె రోజా ఇంకా బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆమె కాంగ్రెస్లో ఉంది. అమ్మ మళ్ళీ మమ్మల్ని అంటుంది కాంగ్రెస్లో ఉండి రోజా గారు విమర్శించే సిగ్గు లేదా నీకు? తిరుపతికి పోయి టికెట్లు అమ్ముకొని లడ్డూల్లో కల్తీ జరుగుతుంటే కూడా నీకు ఈ తప్పు చేసినామనే ప్రత్యాతాపం లేకోకుండా మీరు మోకాళ్ళ మీద కొండ చుట్టూ తిరిగినా కూడా మీకు ఆ పాపం పోదు. మీరు మాట్లాడే వాళ్ళు పవన్ కళ్యాణ్ అంటే ఎట్లాంటి నిప్పు లాంటి వాడు మా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని పట్టుకొని క్షమాపణ చెప్పాలా? సిగ్గు అనిపించదా మీకు?